शृण्वन्नोतिभिस्तेदसादनं प्रणदेवी सरस्वती वाजेर्भिर्वाजिनीवती ीनामवित्तध्यक्षेण पुतनाजयेम मम देवावे हवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्ने ममान्तरिक्षमृगोपमस्तमय्यं वातः पवतां देवी विश्वे देवादः हवेरत्वं महास्महि प्रदेयामातनो वर्मारहामच्छिरतो सोमराजिम् अग्निर्मण्यं मृदनदन् महाकाया कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। మంచిగా రావడం గారికి అలాగే కుమార్ గారికి అంటే గోపురాజు గారు అంటే నాకు చేశక్తి వాణి ఏంటి అనుకున్నాను. సర్టిఫికేట్లో అలా ఉంటున్నాను, సర్టిఫికేట్లో అలా ఉంటుందట. వారిద్దరికి మరి ముందుగా అభినందనలు తెలుపుకుంటూ అవుతూ ఉంటే ఆవిడ గురించి 2 మాటలు చెప్పాలి. ఆవిడ ఇచ్చం అవుతా ఉంటే నేను అనుకున్నాను బాగా నెమ్మదిగా ఉంటారు, ఈవిడ ఇచ్చం ఎలా చేస్తారు అనుకునేవాడిని. అంటే బాగా సౌమ్యులు, ఎవరిని ఏమనరు, అందుకని హెచ్ఎం చేయడం కొంచెం కష్టమేమో, మనం డెవలప్ చేస్తున్నాం, ఇది స్కూల్ డెవలప్ చేద్దామని ఉద్దేశంతో వచ్చాను అని అనుకునేవాడిని. కానీ ఆవిడ ఎంత నెమ్మదో అంతకంత స్ట్రాంగ్ అనమాట. అంటే నాకు ఎప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత ఎప్పుడు కంప్లైంట్ లేదు అలా. ఏం చేయాలంటే ఆవిడ జనరల్గా టీచర్స్లో కొద్దిగా కర్కోటంగా కూడా ఉంటారు. పిల్లలకి వాళ్ళకి టీచర్స్తో మాట్లాడినప్పుడైనా కొద్దిగా స్ట్రాంగ్గా మాట్లాడటానికి, హెచ్ఎంగా మాట్లాడటానికి చూస్తారు. ఎప్పుడు రిపోర్ట్ రాలేదు. అలాగని స్కూల్ కూడా మంచి డెవలప్ అయింది. మరి ఆవిడకి రిటైర్ అవ్వటం మరి తప్పదు కాబట్టి ఎప్పుడైనా రిటైర్ టైంలో ఆవిడ శేష జీవితం చేదంటే మీ అనుభవాన్ని స్కూల్కి ఇంకా మీరు ఉపయోగించవచ్చు. దగ్గరగా ఉంటారు. ఎప్పుడైనా మీకు ఒక 4 రోజు వారానికి ఒక రోజు మీరు పెట్టుకుని స్కూల్కి వచ్చి చెప్పగలిగితే అది మా అదృష్టంగా. जगदप्रजौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ यश्चन्द्रसामृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमुदात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विदर्शनं जिह्वा मे मधुमत्तमा कन्नाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः। ధన్యవాదం సార్. ఈ వేద భూమిలో వేదమండి అనే జ్ఞానం వారు చెప్పినట్టుగా ఏటూరు గారు వాగర్థాయ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత్ పితరో వందే నమో పార్వతీ పరమేశ్వరం అంటూ అటు పార్వతీ పరమేశ్వరుల్ని ఇటు లక్ష్మీనారాయణను కూడా చూపించినటువంటి గొప్ప ఆశీర్వచనాన్ని ఇచ్చి ఆ లక్ష్మీ శ్రీనివాసుల్లాగా పార్వతీ పరమేశ్వరుల్లాగా
సర్వకాలము కూడా వాళ్ళ చిరాయుతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నానండి. ఇందాక రామకృష్ణరాజు గారు అన్న ఒక శుభదినం. ఎందుకంటే ఇటువంటి పదవి చూడటం మనం తక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రోజున పదవి చేయటం చాలా అదృష్టంగా భావిస్తూ, మాస్టర్కి నాకు అవినాభావ సంబంధం ఉంది. 1980 నుంచి మా ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది, ఇంకెప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. వారు వినమ్రంగా సౌహృదయతోటి పాఠశాల నడపడంలో కానీ, స్నేహితులతోటి కలిసి ఉండటంలో కానీ సౌహృదయులు, మంచి మిత్రులు, నాకు మంచి మిత్రులు. పాఠశాల బాగోగుల గురించి, పాఠశాల అభివృద్ధి గురించి ఇప్పుడు నిరంతరం మాట్లాడుకుంటూ ఉండేది. మరి పాఠశాలకి నష్టమే, అందరికీ నష్టమే. అది ఏదేమైనా ఏదో పదవి ఇవ్వడం తప్పదు కాబట్టి సార్ జీవితం ఆనందంగా గడవాలని మా మిత్రులతోటి మేము, ఎందుకంటే మా దాంట్లో భాగమైపోయారు, పరిశ్రమలో భాగమైపోయారు. అందువల్ల ఆ విధంగా కూడా శాశ్వతాన్ని ఆనందమయంగా గడపాలని దంపతులిద్దరు కూడా అందరికీ పార్వతీ పరమేశ్వరులు అని రకరకాలుగా చెప్పారు. ఆ విధంగా దంపతులిద్దరు మంచి దంపతులు వాళ్ళిద్దరుని, ఆ దంపతులిద్దరు కూడా శాశ్వతాన్ని పిల్లలతోటి, మనవరాలతోటి, అందరితోటి ఆనందంగా గడపడం కోరుకుంటూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు. ఆయన దగ్గర మంచి క్రమశిక్షణ చాలా నేర్చుకోవాలి. వాళ్ళ యొక్క ఈ నాకు ప్రత్యేకంగా మేడం గారికి, రఘువరం గారి ఇద్దరికి కూడా ఆయన సర్టిఫికేట్లు చాలా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఆవిడ చేసిన సేవల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. దాని గురించి కొన్ని విషయాలు చెప్పుకోవడం అవసరం. లక్ష్మీకుమారి మేడం మ్యాథ్స్, సైన్స్ జోడించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం చాలా గణనీయమైన విషయం. అంతేకాకుండా ఆవిడ క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు చాలా క్రమశిక్షణగా ఉంటూ పిల్లలు దాన్ని అర్థం చేసుకుని మంచిగా నేర్చుకునేవారు. ఆవిడ కేవలం పాఠాలు మాత్రమే కాకుండా జీవితంలో పిల్లలకు ఉపయోగపడే అనేక నైపుణ్యాలను, విషయాలను జోడించి చెప్పేవారు. దానికి ఉదాహరణగా మా పిల్లలిద్దరిని చెప్పొచ్చు. మా పిల్లలిద్దరు కూడా మేడం దగ్గర మ్యాథ్స్, సైన్స్ 10th క్లాస్ వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు. ప్రెసెంట్ వాళ్ళిద్దరు, బాబు 4th బీటెక్ చదువుతున్నాడు, 4th ఇయర్. పాప రీసెంట్గా MSc మ్యాథ్స్. అమ్మాయిలు ఇద్దరు కూడా మరి బాగా చదువుకున్నారు. అల్లుళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడం చాలా ఆనందదాయకం. అలాగే మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేడము ఎలాగైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారో అదేవిధంగా నేను ఆవిడ నుంచి చాలా వర్క్ నేర్చుకున్నాను. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే మేము చాలా డౌట్స్ క్లారిఫై చేసేవాడు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా మ్యాథ్స్ స్టూడెంట్సే, వాళ్ళిద్దరు పిల్లలు. వాళ్ళే మ్యాథ్స్ టీచర్స్, బోత్ ఆర్ మ్యాథ్స్ టీచర్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్. అండ్ వాళ్ళ పిల్లలకి నేను మ్యాథ్స్ టీచర్ని అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్ని. వాళ్ళ ఇద్దరు చిల్డ్రన్ కూడా వెరీ కామ్ గోయింగ్ స్టూడెంట్స్. God will give good health and happy life. Thank you for all. సడన్గా నాకు క్లాస్ ఇచ్చారు, ఫస్ట్ కంప్లీట్ టీచర్గా జాయిన్ అవుతాం. సో ఆవిడని చాలా అడిగాను, ఎంతో ఓపిక్గా చెప్పేవారు మాకు. పిల్లలు అంటే కూడా మేము ఇంకా డౌట్స్ అడిగాను. థ్యాంక్ యూ మేడం, చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. జూనియర్గా నేను చాలా నేర్చుకున్నాను మీ గురించి. సో ప్రొఫెషనల్ మేడం చాలా ప్రొఫెషనల్గా ఉండేవారు. అండ్ నేను అలా ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తాను, కానీ అది 10% కూడా అవ్వదు. ముందు ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మేడం, సపోర్ట్ సార్ కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ మేడం. మీకు ముందుగా కంగ్రాచులేషన్ తెలుపుతూ మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను రవివర్మ గారు
మహదేవపట్నం హై స్కూల్లో చేశానండి. అప్పుడు నేను ఫస్ట్ పుట్టింగ్ అంటే ప్రమోషన్ తర్వాత అక్కడ చాలామంది సీనియర్స్, నాకు ఫస్ట్లో భయం వేసేది. సీనియర్స్ చాలామంది ఉన్నారు, మనం చేయగలమా, వాళ్ళు అంత వాళ్ళ స్థాయిలో మనం అందుకోగలమా అని భయం వేసేది. కానీ చక్కగా మాతో పాటు కలిసిపోతూ వర్మగారు చాలా సూచనలు అందించారు. వాళ్ళు ఆయన ఫిజికల్గా అందించిన దానికన్నా కూడా ఆయన ఆచరించినవి మేము చాలా అడాప్ట్ చేసుకున్నాం. వర్మగారు చెప్పే విధానం కానీ, పిల్లలతో ఉండే విధానం కానీ, ఆయన సిన్సియారిటీ కానీ, డెడికేషన్ కానీ వర్క్ పట్ల పిల్లలకు చెప్పేటప్పుడు ఎంత డెడికేటెడ్గా ఉండేవారంటే ఆయనకి ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా అది పక్కన పెట్టి ముందు పిల్లలకి క్లాస్కి వెళ్ళి డెడికేటెడ్గా వర్క్ చేసేవారు. అది మేము ఇప్పటికీ ఇంకా ట్రై చేస్తూ ఉంటాను నేను ఆయన దగ్గర నుంచి అది తీసుకోవడానికి. గారు మాకు ఎస్టీయు జిల్లా నాయకుడు ప్రసాద్ రాజు గారు చాలా పవర్ఫుల్ నాయకుడు. జిల్లాలో సుమారుగా ఒక 20-25 సంవత్సరాలు జిల్లా నాయకుడు గారు, రాష్ట్ర నాయకుడు కానీ పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. వారికి బియ్యంకులుగా ఉన్నారు రవర్మ గారు. మాకు చాలా సంతోషకర విషయం. వారు చాలా సౌమ్యులు. రవర్మ గారు ఎక్కడ కనపడినా చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడి అందరితో బాగా మంచిగా మాట్లాడి స్వభావం ఉన్న వ్యక్తి. అలాగే మేడం గారు కూడా చాలా సంవత్సరాలు విద్యాశాఖలో చక్కగా పనిచేసి వారు కూడా ఇద్దరు కూడా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఒకే రోజు ఇంచుమించుగా అంటే ఆ మేడం గారు 58 సంవత్సరాలుగా కావచ్చు, 52 సంవత్సరాలుగా అయినప్పటికీ కూడా ఒకే రోజు పదవి విరమణ పొందడం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి అవకాశం బహుశా ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు. మీకు ప్రత్యేకమైన ఆ రకమైన శుభాభినందనలు కూడా మీ ఇద్దరికి ఒకే రోజు రిటైర్మెంట్ కావడం, మీ ఇద్దరికి కూడా పదవి విరమణ. గత 4 సంవత్సరాలుగా కలిసి పనిచేయడం జరిగిందండి. ఈజ్ డెడికేటెడ్ టీచర్. ఎందుకంటే అతను పరిమితితో చక్కగా ఏ పాత్ర అయితే ఇచ్చామో ఆ పాత్రని చక్కగా నిర్వహిస్తారు. అలాగే విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్ది మంచిగా పిల్లల కోసమే ఎక్కువగా కష్టపడి శ్రమించి మరి మేము పనిచేసినప్పుడు మేము 4 సంవత్సరాలు కూడా కోపెల్ల హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు ఇంచుమించు 98-95% పాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకించి ఈ స్పెషల్ క్లాసెస్ కూడా ఈవినింగ్ టైంకి ఆయన ప్రత్యేకించి very well junior to me, but as a colleague at DNR, I learned many things from her also. Just when I entered here, some people were just mentioning of their name, Mantina, that he became a bridge. Then like that, coming to that way, he is Mantina, definitely. And people from Mantina and Mudindi, they have a streak of anger in them that won't be shown out. But people who share their life will know it. Okay, Dada. Coming to Lakshmi Kumari, she is Kalirindivaru Aadapadichu. Yes, her mother is Kalirindivaru Aadapadichu. So she has all the categories of that trait. But the stubbornness of Bhupati Raj, then those two traits are so well intermingled in them that they kept their life very steady, very steady. And God has blessed them with 2 kids who are more steadier than them. And there are the people who have propagated not only education but also the culture of us, the family bond,
then cultural activities also. But seeing them, you will never think that they will encourage those things. But both of them are completely of cultural events. సూర్యనారాయణ సావిత్రి దంపతుల తను వల్లరీ ద్వైకి విరపూసిన ఆశల పంట మా భూపతి రాజు వెంకట లక్ష్మీ కుమారి గారు సాంప్రదాయపు చట్టంలోని జ్ఞానామృతాన్ని చదువుకున్న ధన్యురాలు. జ్ఞాన సరస్వతికి ప్రతిరూపంగా గణిత జ్ఞాన ధనిగా ఖ్యాతి నొందిన ధన్యురాలు ఈమె. భూపతి కుల దీపిక పుట్టి ఇంటి వెలుగు మంతెన రవిరమ్మ హృదయ లయ మంతెన వంశ యశోపతాక మా వెంకట లక్ష్మీ కుమారి గారు 3.5 దశాబ్దాలు గణిత బోధన చేసిన ధన్యురాలు. సత్శీలవతి, సత్సంతానవతి, సాధుజన పక్షపాతి, సహృదయ, సహనశీలి, సానుభూతి తత్పర మా వెంకట లక్ష్మీ కుమారి గారు. ఛాత్ర హృదయ దేవత, చదువుల దేవేరి, లెక్కలందు లెక్కలేదు, లక్కు అన్నమాట కిక్కు రీయదు మీకు, చక్కనైన జయము పక్క మీది. భూపతి సదనంబు భూమిని పూజింపగా లక్ష్య సిద్ధి తోడుగా లక్ష్మిగాను అవతరించ ఏమి అమలాపురంబున మంత్రినింత చేరి మహిమతోడ. ఈ సన్మాన పత్రం ఈ ఇంగ్లీష్ మీడియం, ఇది టీఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి సభలో అందరికీ కూడా ధన్యవాదాలు. 10 మంది మెచ్చిన పాలనా ప్రాభవము, 10 మంది మెచ్చిన పాలనా ప్రాభవము, దయను నిండినదయ్య నీదు హృదయము, దయను నిండినదయ్య నీదు హృదయము. వీనుల విందు చేయునట్టి వాక్చాతుర్యము, వీనుల విందు చేయునట్టి వాక్చాతుర్యము, వినతి లాలించు వేళ మీరు మాతృరూపము, వినతి లాలించు వేళ మీరు మాతృరూపము. రమణీయ భావాల రసస్వాదనము, రమణీయ భావాల రసస్వాదనము, మకుటమేలేని విద్యా సామ్రాజ్య తేజసమ్ము, మకుటమేలేని విద్యా సామ్రాజ్య తేజసమ్ము. ప్రాణమయీ జ్ఞాన ధ్యానమయీ, ప్రాణమయీ జ్ఞాన ధ్యానమయీ, స్నేహ గానమయీ, శుక్లపక్ష చంద్రమయీ, స్నేహ గానమయీ, శుక్లపక్ష చంద్రమయీ, ఉపాధ్యాయుల అనుబంధమయీ, శుక్లపక్ష చంద్రమయీ, ఉపాధ్యాయుల అనుబంధమై భాగ్యమై అలరించు అన్ని పదవులకు యోగ్యమై, భాగ్యమై అలరించు అన్ని పదవులకు యోగ్యమై. కాంక్షిత కాంచన మణిమయ శోభితమై, కాంక్షిత కాంచన మణిమయ శోభితమై, క్షరము కాని ఆత్మీయతలకు ఆలవాలమై, క్షరము కాని ఆత్మీయతలకు ఆలవాలమై. వృత్తమేలేని సహకారమై, వృత్తమేలేని సహకారమై, గురువుల కలల సాకారమై. ఆయన వద్ద పనిచేసిన గురువుల యొక్క వృత్తమేలేని సహకారమై, గురువుల కలల సాకారమై. పై అధికారుల యొక్క ఆజ్ఞలకు పూర్తిగా తప్పకుండా ఎటువంటి సమయ పాలనలో కానీ ఏ విధమైన రాజీ పడకుండా ఆయన పనిచేసిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఒక వార్త హల్చల్ చేసింది, 65 సంవత్సరాలు రిటైర్మెంట్ అనేది. దానికి అర్హత గల ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉన్నారంటే దానికి ప్రత్యక్ష నిదర్శనం మా రవివర్మ గారు. వారు ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా తన స్వవిషయాలను కూడా పక్కన పెట్టి పాఠశాల సమయపాలన కానీ ఉపాధ్యాయులతో పనిచేయించడంలో కానీ ఆయన చక్కని 6 సంవత్సరాల వారి
వారి హయాంలో పనిచేయటం మా అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా మీ ఉద్యోగంలో 2002లో 2 నుంచి 9 సంవత్సరాలు పాలకోడేరు మండలం ఆయన ఉద్యోగం చేసినప్పటి నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సార్ ఎప్పుడు చెప్తా ఉండేవారు పిల్లలకి స్కూల్లో పిల్లలకి మోటివేషన్ ఇవ్వడం కోసం పలానా స్టూడెంట్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు, పలానా స్టూడెంట్ ఇలా ఉన్నారు అని చెప్పి ఎప్పుడు పిల్లలకి మోటివేషన్ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు పిల్లల్ని తీర్చిదిద్దలేదండి సారు, టీచర్స్ని కూడా తీర్చిదిద్దారు. అలా తీర్చిదిద్దిన టీచర్స్లో నేను ఒక టీచర్ అండి. సార్ దగ్గర 6 సంవత్సరాలు ఆయన హెచ్ఎంగా వచ్చిన దగ్గర నుంచి కూడా సార్ దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నేను కూర్చుని పలానా విషయాలు నేర్చుకోలేదండి, ఆయన చూసి ఆయన వెనకాల నడుస్తూ మేము చాలా విషయాలు ఆయనతో పాటు. ఇంకొక విశేషం ఏంటంటే స్కూల్లో జరిగిన ఏ ఈవెంట్నైనా చక్కగా ఆర్గనైజ్ చేయడం ఎలాగో కూడా సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందండి. అలాగే ఏ సభలోనైనా ఎస్పెషల్లీ పిల్లలున్న సభల్లో పిల్లలు కథలంటే ఎక్కువ ఇష్టపడతారు. ఆయనకున్న నాలెడ్జ్తో పురాణాల్లోంచి ఇతిహాసాల్లోంచి మంచి మంచి కథల ద్వారా పిల్లలకి విలువలు నేర్పించడంలో వారికి వారే సాటి. అలాంటి కథలు సార్ స్టాఫ్ రూమ్లో కానీ స్కూల్లో మీటింగ్స్లో కానీ చెప్పిన కథలు ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నాయండి. దాంట్లో ఒక కథ నేను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టినది ఏంటి అంటే అంతా మన మంచికే, ఏ జరిగినా కూడా పాజిటివ్గా ఉండాలి అని చెప్పే ఒక మంచి కథ సార్ నుంచే నేను ఫస్ట్ విన్నానండి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి, జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే 2 విషయాల్లో ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి, ఒక విషయంలో అసంతృప్తిగా ఉండాలని సార్ చెప్పడం జరిగిందండి. ఆ 2 విషయాలు అంటే మనం సంతృప్తిగా ఉండాల్సిన 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి మనం ధర్మంగా సంపాదించిన దాంతో మనం సంతృప్తిగా ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే మన జీవిత భాగస్వామితో మనం సంతృప్తిగా ఉండాలి. ఈ 2 విషయాల్లో మనం ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. అలాగే ఒక విషయంలో మనం ఎప్పుడు అసంతృప్తిగా ఉండాలి. ఏంటి ఆ విషయము అంటే జ్ఞానం విషయంలో ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా సంపాదించాలి అనే తపన ఉండాలి తప్ప మనకున్న జ్ఞానంతో సరిపెట్టుకోకూడదు. ఈ 2 కథలు కూడా నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. నాకు ఇప్పటికీ కూడా సందర్భానుసారంగా సమయానుకూలంగా ఆ స్టోరీస్ ఎప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటూ
ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే చాలా అంతా ఆన్లైన్ వర్క్, అసలు పాఠాలు చెప్పే పరిస్థితి ఎవరికి కనపడలేదు. అటువంటి పరిస్థితుల్లో రఘురామ్ గారు ఇప్పుడు రిటైర్ అవుతారంటే చాలా అదృష్టం. కబరికా బరముపై కన్యకే తకిపు రేపుతో కూడరేని పదవి లలిత కస్తూరికా తిలక మధ్యంబున సొబగుందు ముత్యాల చుక్క నిలిపి కుదురు నిండిన మించు గుబ్బ చన్నుల మీద జిలుగు దవ్వలువ కంచెలయుదొడగి అచ్చవెన్నెల చాయనవ బెళింపకజాలు ఇద్దంపు వెలిపట్టు నెరికగట్టి అచ్చవెన్నెల చాయనవ గడింపకజాలు ఇద్దంపు వెలిపట్టు నెరికగట్టి అంచ కొదమలవు ఉంచిన అరదమెక్కి ఉపనిషత్రీది విహరించుతున్న నన్ను మహిత చింతామణి దివ్య మంత్రమూర్తి తలప సారస్వతం వయత్రమున కల్గు. వారి వ్యక్తిత్వము మరియు వారి కమిట్మెంట్, ఉద్యోగ ధర్మంలో వారు చేసేటువంటి కమిట్మెంట్ అన్ని విషయాలు గమనించడం జరుగుతూ ఉంది. గమనించి మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ట్రైనింగ్కి వెళ్ళాం. చెప్తే సరిపోతుంది. మరి పూర్వజన్మ సుకృతము, తల్లిదండ్రుల పూజాఫలము, అకుంఠిత దీక్షాఫలము, వి బికమ్ టీచర్స్. ఏదో టీచర్స్ ఉపాధ్యాయుడు అనేటువంటి చిన్న చూపు అని అన్నాం. కానీ ఏదో కొంచెం సులకనటువంటి భావం కనబడుతున్నటువంటి పరిస్థితి సమాజంలో. కానీ ఉపాధ్యాయ వృత్తి రావడానికి దైవ సంకల్పము, తల్లిదండ్రుల పూజాఫలము ఉంటే తప్ప మనం ఈ వృత్తికి వచ్చి ఉండను. వెంకటలక్ష్మి కుమారి గారు మేడంతో 2 నెలలు వర్క్ చేశాను. మేడం చాలా కైండ్ అండ్ జెంటిల్ ఉమెన్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, యాక్చువల్లీ మేడం నుంచి చాలా అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కూడా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ some of the things about the students, about the parents and about the teachers and everything about the DNR institution. Thank you so much madam. I am very proud of you and working with you. Thank you. ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను కానీ 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. కోపాన్ని జయించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మనకి ఎక్కడ కనపడరు. జిల్లాలో కనపడరు, మన రాష్ట్రంలో కూడా కనపడరు. కానీ ఆ కోపాన్ని జయించిన వ్యక్తులు ఎవరంటే మా మిత్రులు రవివర్మ గారు ఒకరు. లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలన్న సంతృప్త ఒక దృక్పథంతో రాజకీయ నాయకులు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఈ రోజు టెస్ట్ కింద వెళ్ళాం. వాళ్ళందరూ ఒక రూమ్లో నైట్ ఉండడం జరిగింది. ఉదయం టెస్ట్ రాసాం, మధ్యాహ్నానికి కరెక్షన్ చేసి రిజల్ట్ ఇచ్చేసారండి. మరి నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అన్నారు. యాక్చువల్లీ వీ డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ దట్ ఈవెన్ దెన్, బట్ వీ హ్యాడ్ టు ఫేస్ దట్ ఇంటర్వ్యూ. డైరెక్ట్గా కలెక్టర్ గారు కూర్చొని మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానిలో మాకు ఉద్యోగం వచ్చింది. కాబట్టి అదే స్టామినా తోటి లాస్ట్ డే వరకు వర్మ గారిలా కాకపోయినప్పటికీ కూడా వర్క్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మిత్రుడు కృష్ణరాజు గారిని తలుచుకోకుండా మేము ఉండలేము. ఎందుకంటే పీఈటీగా మన మేడం గారు హస్బెండ్, ఆయన సుశీల్ గారి హస్బెండ్. మేమందరం కూడా చాలా కొత్తగా అప్పుడే మేము బీఈడీ చేసి వచ్చాం. మరి ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చాలా పోటీ మీద మరి గౌరవనీయులు చిరస్మరణీయులు రంగరాజు గారు ఆయన ప్రత్యేకంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారండి. హరి అంటే అందము నాకు అర్థం. అందమంగా ఆనందమైన మాటలోని ప్రసాదాన్ని మీరు అందిస్తారని మీ చేత మాట్లాడించేశారు చివరిగా. అలాగే చివరి కాదు ఇంకా ఉన్నారు సార్, ఎందుకంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు సార్ చేతుల మీదుగా ప్రమోషన్కి ముందుకు వెళ్ళి మా మండలంలో కాంప్లెక్స్ చేయమని నేను ఆ టైంలో ఆయనతో నాకు పరిచయం ఏర్పడి, ముందు ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎవరైనా తెలియదు. కానీ ఆయన గొప్ప వ్యక్తి,
మృదు భాష, హిత భాష, మిత భాష. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. నేను కాళీపాటి నుంచి మామూలుగా ప్రమోషన్ నుంచి యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ కరోనా కాలంలో లేట్ అయ్యి కొన్ని నెలలు తాత్కాలిక ప్రమోషన్లో తాత్కాలిక ట్రాన్స్ఫర్లో నీటి దగ్గర వెళ్ళవలసి వచ్చింది. నీటి దగ్గర ముచ్చంపులు ఇంకా దగ్గర ఉంది, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వచ్చేది నేను ఆ 9 నెలలు ఉన్నాను ఆయన దగ్గర. మంచి విలువలు కలిగిన వ్యక్తి. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఆయన గొప్ప వ్యక్తి, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. మంచి వ్యక్తి. ఆయన చేతుల మీదుగా నేను ప్రమోషన్ తీసుకున్నాను. దగ్గర మధుర హై స్కూల్లో ప్రమోషన్ మీద నన్ను జాయిన్ చేసి ఒక టీచర్గా నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలుసు. అయితే ఆయన మాకు ఒక సోదరుడిగానే కాకుండా నాకు, మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వెన్నెముక లాంటి వారండి. ఇంకా వాళ్ళు చూస్తే వాళ్ళిద్దరూ నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. ఎందుకంటే అండి ఇద్దరు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, ఎంఏ, ఎంఎస్సి, ఎంఈడి అండి. అలాగే ఇద్దరు కూడా తమ ఉపాధ్యాయ వృత్తిని డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లోనే ప్రారంభించారండి. అన్నయ్య గారు తర్వాత జిల్లా పరిషత్ చివరిగా జిల్లా పరిషత్ హై స్కూల్ గోలాలకోడేరులో రిటైర్ అవ్వడం జరిగిందండి. వదిన గారు అయితే మాత్రం అదే కాన్వెంట్లో తమ వృత్తిని పూర్తి చేయడం జరిగిందండి. అలాగే అన్నయ్య గారికి భాష మీద మంచి పట్టు ఉందండి. దానికి కారణం ఏంటంటే చిన్నతనంలో మా అమ్మగారు, అమ్మమ్మ గారు కూడా ఆయనకి పెద్ద భాష శిక్ష బాగా నేర్పారండి. అందువల్ల భాష మీద మంచి పట్టు ఉందండి, స్పష్టత ఉందండి ఆయన. అలాగే పురాణాలు, ఇతిహాసాల మీద కూడా ఆయనకి ఒక రకమైన అవగాహన పట్టు ఉందండి. అదే అన్నయ్య గారు అలాగో వదిన గారు కూడా ఆవిడ పెనుగొండ కాలేజీలో బిఎస్సి ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. ఇద్దరు ఒకే కాలేజీలో బీఈడీ చేయడం అయింది. ఒకే స్కూల్లో కూడా ఉద్యోగాన్ని ప్రారంభించడం. అయితే ఇక్కడ వచ్చిన చాలా మందికి ఏంటంటే ఇద్దరు ఒకేసారి రిటైర్ అయ్యేటప్పటికి ఏంటి ఇద్దరు ఒకేసారి రిటైర్ అవుతున్నారని కొంత సందేహం ఉందండి. అన్నయ్య గారు జిల్లా పరిషత్ పోస్ట్ కాబట్టి 62 ఇయర్స్లో రిటైర్ అవుతున్నారు. వదిన గారు ఏమో మేనేజ్మెంట్ స్కూల్ కాబట్టి 58 ఇయర్స్లో రిటైర్ అవ్వడం వల్ల ఇద్దరికి అనుకోకుండా ఒకేసారి రావడం జరిగిందండి. మ్యారేజ్ సెటిల్ అయిందండి. రిజల్ట్ కూడా అప్పటికి రాలేదు. రిజల్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చింది. నెక్స్ట్ తర్వాత కూడా ఈ స్టడీస్ అన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాతే నేను చేశానండి. మేము లైన్ అనేది టీచరింగ్ లైన్లోకి వచ్చాము. మా పేరెంట్స్ కానీ మా మామగారు ఫ్యామిలీ కానీ అందరూ కూడా టీచర్స్ అండి. మా ఫాదర్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం, మామగారు కూడా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా చేశారు. అందరినీ కూడా టీచర్స్ ఫ్యామిలీ నుంచి రావడంతో ఎప్పుడు మొదటి నుంచి కూడా చదువు అనేది ఇంపార్టెన్స్ గురించి మీరు బాగా చదువుకోవాలి అనే దాని ఏమిటో మాకు మొదటి నుంచి చెప్పడంతో నేను అదే ఏమిలో ఉండి చదువుకోవడం జరిగిందండి. నేను అయిన తర్వాత బీఈడీ కూడా నేను ఇక్కడ డిగ్రీ ఏమో పెనుగొండ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ బ్యాచ్ అండి. ఇప్పుడు డిఎన్ఆర్లో కూడా ఎలక్ట్రానిక్స్ రాలేదు. పెనుగొండ కాలేజీలోనే ఫస్ట్ ఉంది అన్నారు. అప్పుడు 11 మంది స్టూడెంట్స్ అండి వాళ్ళు. అప్పుడు నేను జాయిన్ అయిన మా బ్యాచ్లో నేను ఒకదాన్ని లేడీని అనమాట. మిగతా 10 మెంబర్స్ కూడా గెలిస్తే ఉండేవాళ్ళు. కావాలి పట్టుదలగా నేను ఎలక్ట్రానిక్స్ చదివి ఇక్కడ రావడం జరిగిందండి. ఎంత చదివినా ఏంటనేది కానీ బీఈడీ చేశాను ఇక్కడ డిఎన్ఆర్ బీఈడీ కాలేజీలో 5th బ్యాచ్ అండి. బీఈడీ అయిన వెంటనే 89, 90 బ్యాచ్ అండి. ఆ బ్యాచ్ ఆ ప్రయాణం ఆటోమేటిక్ బీఈడీ కాలేజ్ ఉండేది. 103 ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉండేది. జస్ట్ అక్కడ బీఈడీ అయిన వెంటనే నేను ఇక్కడ హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి మెయిన్గా 7th మంత్ అండి. మా పాప పెద్ద పాప ప్రెగ్నెంట్ 7th మంత్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు రంగరాజు గారు అండి ప్రెసిడెంట్ గారు జాయిన్ అవ్వడానికి చూస్తే మీ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయారమ్మా స్కూల్ అంటే ఉండమన్నా ఉండలేదు, నువ్వైనా ఉంటావా వెళ్ళిపోతావా అన్నారండి రంగరాజు గారు. అలా కాదండి నేను ఇక్కడే చేస్తానండి అని ఒక మాట ఇచ్చాను. ఆ మాట తదాస్తుగా నాకు నా సర్వీస్ అంతా కూడా ఇక్కడే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇక్కడే చేశాను. ఇక్కడ ఇంతకాలం 35 years చేశాను అంటే కుటుంబం యొక్క మా ఫ్యామిలీ కానీ మా మామగారు ఫ్యామిలీ, మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడు పిల్లలు మేము ఎక్కడుంటే అక్కడే. మన లొకాలిటీ ఇక్కడ కాదండి, ఏరియా అంతా కూడా సిద్ధాంతం ఏరియా అన్నమాట. గోదావరి వైపు ఉండేవాళ్ళం.
మేము ఇటు రావడంతో మీ వెనకాల మేమంటే వాళ్ళు కూడా మా నాన్నగారు కూడా ఇదే వచ్చేసారండి. ఎప్పుడు మా వెన్నంటూ ఉంటూ మాకు సపోర్ట్గానే ఉండేవారు మా పేరెంట్స్. అలాగే మా మామగారు ఫ్యామిలీ మా కుటుంబం సపోర్ట్ తోటి అందరి యొక్క సహకారం ఉండడం అయితే మేము 35 years చేయగలిగామండి. అలాగే మేనేజ్మెంట్ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటూ ఏ విధమైన ఇబ్బందులు లేకపోవడం ఉండడం వల్ల నేను ఎంతకాలం చేయగలను. ఏ ప్రజలు ఉండేది కాదండి. మన డ్యూటీ మీరు చేసే డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండమ్మా అని డెడికేటెడ్గా చేయాలి అనేది చెప్పేవారు. ఇప్పుడు ఆ రకంగానే మేము స్కూలు ఇల్లు అంతే తప్ప మిగతా యాక్టివిటీస్ అవి కూడా చాలా ఉండేవి కాదు. రొటీన్గా అయ్యే చేసేవాళ్ళం. క్లాసు పిల్లలు ఎగ్జామ్స్ ఇంతవరకుని. అలాగే 35 years కంప్లీట్ చేశానండి. మాకు మెయిన్గా కూడా అండగా దేవుని యొక్క సహకారం అంతా కూడా హ్యాపీగా జరిగింది అంటే దేవుని యొక్క కృపతోటి మా హస్బెండ్ సహకారం. మెయిన్గా నేను ఈ స్టేజ్లో ఇంతవరకు ఉన్నాను అంటే మెయిన్ కారణం మా హస్బెండ్ అండి. చిన్న ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్గా ఉంటూ నాకు సలహా చెప్తూ కొన్ని విషయాలు నాకు బాధ అనిపించిన ఫిలసాఫికల్గా చెప్తూ ఏం పర్వాలేదు అనేది ధైర్యం చెప్తూ నన్ను ముందుకు నడిపించింది మాత్రం మా హస్బెండ్ అండి. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా నాకు మొదటి నుంచి కూడా అండగా ఉండేది మా సిస్టర్ అండి. అక్క చెల్లెల బంధం ఏంటనేది చెప్పాలి అంటే మాకు అక్క చెల్లెలుగా చాలా నేను అటువంటి అక్క నాకు భగవంతుడు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏ విషయం తనకి ఎలా ఉన్నా కానీ చిన్న బాధ వచ్చింది అని తెలిసింది అంటే తన ముందే బాధపడిపోయి అంత ఇదిగా ఎఫెక్షనేట్గా ఉంటుందండి. ఇప్పటికీ కూడా నాకు పెద్ద అండ మా సిస్టర్ అండి. చేత కుటుంబంలో కూడా అందరూ మా సపోర్ట్గా ఉంటారు. ఫ్యామిలీ అందరూ కూడా మా మధ్య గారి ఇంట్లో ఆడపడుచుగారు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అందరూ కూడా చక్కటి సపోర్ట్ ఉండడంతో మేము స్ట్రెస్ లేకుండా ఇంతకాలం చేసాము. 35 years అయిపోయింది. అప్పుడే ఇంతకాలం ఎలా చేసాం మనం అనే ఫీలింగ్ తోటి నేను రిటైర్ అవుతున్నానండి. ఇంకా నా రిటైర్మెంట్ అయిన తర్వాత మనవాళ్ళ డ్యూటీ ఉంది. నాకు మనవరాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ డ్యూటీ తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు ఈ 2 సంవత్సరాలు నేను హెచ్ఎంగా చేశాను హై స్కూల్లో. 23-24 బ్యాచ్ 70% రిజల్ట్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరూ కూడా పాస్ అయ్యారు. 70% రిజల్ట్ వచ్చింది ఆ సంవత్సరం. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా నాకు సపోర్ట్గా నన్ను ఆ రిజల్ట్ వచ్చిందంటే నా వల్ల కాదు. ఆ స్టాఫ్ అందరూ కూడా డెడికేటెడ్గా ఉండి స్టడీ అవర్స్ రెగ్యులర్గా చదివించేవారు. చెప్పడం మర్చిపోయాను. మొదట స్టార్టింగ్ నుంచి కూడా ఉంది జాయింట్ సెక్రటరీ గారు. అలా సాయంతో ఓపిక చాలా ఓపిక. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మొదటి నుంచి చివరి దాకా ఉండడం అనేది ఆయనకు అలవాటు. ఆయన అంత ఓపిక. ఆ వయసులో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ యాక్టివిటీ ఉన్నా సరే అలాగే ఉండి అన్నీ చూసుకునేవారు. ఆయన సహకారం, ఆయన అభిమానం, ఆయన ప్రోత్సాహంతో నేను చేయగలిగాను అంటే అది నాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డబ్బులు వదులుకొని నాన్నకి ఇవ్వలేదు. అయితే అలాగే నాన్నగారికి ఇచ్చాను అనుకోండి వేరే దానికి. ఆ స్మూత్ రాగారితో నేను కలిసి మళ్ళీ ఒక హై స్కూల్లో పనిచేశాను. ఈరోజు మరి నన్ను ఆశీర్వదించుకు వచ్చినటువంటి స్మూత్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం నా ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఏలూరుపాడు హై స్కూల్లోనే జరిగిందండి. నా అదృష్టం ఏంటంటే నేను రిటైర్ అయ్యే సమయానికి నాకు 3వ తరగతి చెప్పిన మాస్టర్, 4వ తరగతి బోధించిన మాస్టర్, 5వ తరగతి బోధించిన మాస్టర్ కూడా ఉన్నారు. అలాగే 6వ తరగతి బోధించిన మాస్టర్, 8వ తరగతి బోధించిన మాస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 10 రోజుల క్రితం వెళ్ళి వారి యొక్క ఆశీస్సులను తీసుకోవడం జరిగిందండి. అప్పుడు వాళ్ళ పొందిన అనుభూతి మర్చిపోలేనంటే ఒక ఉపాధ్యాయుడికి తన శిష్యులు వస్తే ఎంత ఆనందం కలుగుతుంది అది ప్రత్యేకంగా మేము అనుభవిస్తూ ఉన్నా వారు ఆ ఫేస్లో చూసినప్పటికీ ఇంకా మరింత ఆనందం కలిగింది. అలాగే ఇక్కడ నాకు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ రోజు రావడం జరిగిందండి. మరి వాళ్ళని చూస్తే నాకు అంత ఆనందం కలుగుతుంది. ఏం చేయగలం కాబట్టి మరి మా బాల్య భవిష్యత్ సభ్యులందరికీ కూడా అంతేకాదు వాళ్ళు స్నేహం బయటే కదా మాలో మాకు అవసరమైనటువంటి విషయాల్లో కూడా ఒకరు కూడా సహకరించుకుంటూ చాలా మరి ముందుకు తీసుకెళ్ళడంలో మా స్నేహితులందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. అలాగే మా మేనమామ రిటైర్డ్ ఇచ్చారు సూర్యారెడ్డి గారు. మరి ఆయన తెలుగు లెక్చరర్ అవడం వల్లనేమో నాకు కూడా తెలుగు మీద కాస్త ఆసక్తి పెరిగింది. ఆయన చాలా చక్కగా మాకు ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారు. ఇంకా
అందరూ వారు వీరు అని లేదండి. మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న కథలు కానీ ఒకటి ఇందాక టెన్షన్ ఏదైనా ఆ ఒక్క కథ చెప్పేసి నేను క్లోజ్ చేస్తానండి. ఒక బౌద్ధాశ్రమంలో ఒక గురువు గారు శిష్యులకు బోధన చేస్తూ ఉన్నారండి. చేస్తూ మొత్తానికి అడవిలో పొలాలు ఎదుగు రావడానికి పళ్ళు కోసి రావడానికి పంపిస్తే ఒక ఇద్దరు శిష్యులు ఒక వాగు దాటి బయటకు వెళ్ళడం జరిగింది. వాగు దాటి వెళ్ళారు, వాళ్ళకి కావాల్సిన ఫలాలు అవి సేకరించుకున్నారు. సేకరించుకుని తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి వాగు పూరికే జస్ట్ మోకాళ్ళు వస్తుంటే వచ్చేటప్పటికి ప్రవాహం పెరిగిపోయింది. అయితే అదే సమయంలో ఒక చంటిబిడ్డ తల్లి తన చిన్నపిల్లవాడిని ఉయ్యాల్లో చెట్టు కట్టి వాగు దాటి వచ్చి ఆ పొలాల దగ్గరికి వెళ్తాను. సరిగ్గా వాగు పెరిగిపోయింది. వీళ్ళిద్దరూ మగవాళ్ళే కాబట్టి ఏదో రకంగా ఇది వెళ్ళిపోవచ్చు. కానీ అవతల స్త్రీ ఉంది, అవతల పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఉన్నటువంటి కఠిన నియమం ఏంటంటే స్త్రీని చూడకూడదు, స్త్రీని ముట్టుకోకూడదు. అప్పుడు ఈ ఇద్దరు ఒక అతను ప్రాణదానం కన్నా ఇంకోటి మించింది లేదు, అవతల చిన్నపిల్ల ఆకలేసి చనిపోతుంది కాబట్టి ఆయన సరే ఈవిని నేను తీసుకుని అవతల వెళ్తానంటే రెండోది అంటే అతని యొక్క మిత్రుడు వద్దంటాడు. మన ధర్మాన్ని నియమాన్ని మనం ఎప్పుడు కూడా పాటించాలి కానీ ఖచ్చితంగా నియమాన్ని తప్పకూడదు అంటే ఆయన లేదు, మానవ ధర్మాన్ని మించింది ఇంకోటి లేదు, ఎంత నియమైనా సరే నేను ఏమైనా సరే ఈవిని తీసుకెళ్తానని చెప్పి ఆవిడ తన భుజాల మీద ఎక్కించుకుని వాగు దాటి యువతలో దింపాడు. సరే రెండోది కూడా మామూలుగా వచ్చేసాడు, ఆవిడ దింపేశాడు, అయిపోయింది. వీళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత పాఠాలు జరుగుతున్నాయి, మాస్టర్ పాఠాలు చెప్తున్నారు గురువు గారు. చాలా శ్రద్ధగా వింటున్నాడు ఒకడు. రెండో వాడు మాత్రం వీడి పక్క నుంచి ఇలా కేకేస్తూ నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు చాలా తప్పు చేసావు, ఆమె నువ్వు భుజాల మీద ఎత్తుకున్నావు, నువ్వు చాలా తప్పు చేసావు అని చెప్పి ఇంకా అదే పదిగా అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, నేను ఆవిడ్ని వాగు దాటించి అక్కడే దింపేశాను, కానీ నువ్వు ఇప్పటికీ మోస్తూనే ఉన్నావు. అంటే ఏదైనా విషయాన్ని అయిన వెంటనే అక్కడితో వదిలేస్తే మనకి ఏ విధమైన టెన్షన్ ఉండదండి. కానీ దాన్ని మన మైండ్లో అలా మోస్తూనే ఉంటే ఆ టెన్షన్ ఎప్పటికీ కూడా మనకి పోదండి. ఆ రకంగా ఎప్పుడు విషయాలు అప్పుడు వదిలేయాలి అనేది కూడా నేను ఆ కథ ద్వారా నేర్చుకోవడం జరిగిందండి. అంత మనం వదిలేయాలన్నా కొన్ని వదలలేము, అయినప్పటికీ వదలడానికి ప్రయత్నం చేస్తే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. అలాగే కర్ణుడు చిన్నప్పుడు స్నానం చేస్తామంటే అంటే చిన్నపిల్లవాడుగా ఉండగా తల్లి నలుగు పెడుతూ ఉంటే ఒక యాచకుడు వచ్చి భిక్ష అడిగాడు. అడిగితే వెంటనే కర్ణుడు చిన్నపిల్లవాడుగా ఉన్న కర్ణుడు తన దగ్గర చేతికి అందుకోవడంతో ఒక వెండి గిన్నెలో సున్నిపిండి పెట్టి నలుగు పెడతారు. ఆ వెండి గిన్నె వెంటనే తీసి ఆ యాచకుడికి ఇచ్చేస్తాడు, అది ఎడం చేస్తూ. అప్పుడు తల్లి అన్నాడు, నువ్వు చేసిన పని మంచి పనే కానీ ఆ ఇచ్చేది ఏదో కుడి చేస్తే వచ్చు కదా. దానికి ఆ చిన్నపిల్లవాడు కర్ణుడు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ఎడం చేతితో పట్టుకున్న ఈ వెండి గిన్నె కుడి చేతిలోకి మారేటప్పటికి నా మనసు ఎలా మారిపోతుంది, కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా నేను ఎడం చేతితో ఇచ్చాను. అంతేకాకుండా ఎడం చేతితో చేసిన పని కుడి చేతికి తెలియకూడదు. అంటే మనం చేసిన ఏ మంచి పని అయినా సరే ఒకరికి తెలియటం కోసం చేయకూడదు, మన ధర్మం ఏదో మనం చేయాలి. అందులో కొంతమంది దాన్ని మెచ్చుకోవచ్చు, కొంతమంది తిట్టుకోవచ్చు. అది ధర్మమా కాదా, మనం ధర్మ మార్గంలో వెళ్తున్నామా లేదా, అది ఒకటే ముఖ్యం. ఇవన్నీ కూడా మా అమ్మగారి ద్వారా నేను నేర్చుకోవడం జరిగిందండి. ఆవిడ రావడం జరిగింది, చాలా ఉత్తరాలు అయ్యి ఉన్నారు. మొన్న నేను గొడవలు తీసుకెళ్ళడానికి చాలా అంటే ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు, నేను రాగలను కదా అన్నారు. కానీ ఈరోజు తీసుకురావడం జరిగిందండి. మరి ఎలా తల్లిదండ్రుల ఆశీస్సులు, మిత్రుల యొక్క సహకారం, వీటన్నిటి వల్లే నేను ఆనందంగా రిటైర్ అవుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతకు వివరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉంటాయనడానికి ఇటువంటివే. కొంతమంది అందరికీ రెండు చెవులు ఉంటాయి, కానీ అందులో మెదడుందన్న విషయం రెండింటి మధ్యన కొంతమంది మర్చిపోతారు. ఈ చెవితో వెళ్ళి ఈ చెవితో వదిలేస్తూ ఉంటారు. కానీ మధ్యలో మెదడుంది అనుకున్నవాడు ఆ చెప్పిన విషయాన్ని అక్కడ దాచుకుంటారు. ఆ చిన్నతనం నుంచి ఆ నేర్పిన విషయాన్ని అలా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఇంతమందికి మీరు గుర్తుండిపోయేలాగా నిలిచిపోయారు. అందుకనే మీరు ప్రౌడ్, ఇక్కడ వచ్చేంత ప్రౌడ్. కాబట్టి ఈ జీవితం మా అందరికీ కూడా మార్గదర్శకం తెలియజేస్తూ ఈ తదుపరి అసలు
ఇన్ఫర్మేషన్ చెప్తాను మర్చిపోయాను. ఏం చేయాలంటే నేను టైంకి ఇప్పుడు లేట్కి వెళ్ళలేదు, టైంకి వెళ్తున్నాను అంటే దాని పూర్తి కాలం మాత్రం మా శ్రీమతినే అండి. తను ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు పెంచుకుంటూ ఏ రోజుని కూడా నాకు లేట్ అవ్వకుండా అన్నీ సహకరించి మరి చేసినటువంటి నా జీవిత భాగస్వామి కూడా ఈ సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇక్కడ మా పిల్లలు ఉన్నారంటే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము ఏదంటే అదే తప్ప వాళ్ళంటూ కూడా ఏది కూడా లేదు. ఇదే విధంగా ఇంకోటి కానీ లేదు. అలాగే అల్లుడు కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారండి. మరి భగవంతుడు మాకు 2 అమ్మాయిలు అయితే మా అమ్మాయిలకు మరి 2 అమ్మాయిలు అంటే ఒకరికి ఒక అమ్మాయి. ఆ రకంగా మంచి మనవాళ్ళని, మంచి అల్లుడిని, మంచి సంతానాన్ని, అలాగే మంచి కుటుంబాన్ని, మా తమ్ముడు కానీ, మా అల్లుడు కానీ, మా తమ్ముడు పిల్లలు కానీ, అలాగే మా చెల్లెలు బావగారు. మా చెల్లెలు ఎంతో బాధపడతాను, జర్మనీలో ఉంది అంటే మనవాడు పుట్టాడని చెప్పి వెళ్ళడం జరిగింది. మా బావగారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఆగిపోయారు, రేవచ్చిన ఆయన వెళ్తారు జర్మనీ. మరి ఇలాగా ఒక కుటుంబం కోసం కష్టపడి ఆ కుటుంబం సంతోషం మా సంతోషంగా భావించే అంత మంచి రక్త సంబంధికులు నాకు ఉండడం కూడా నాకు చాలా ఆనందం కలుగుతుందండి. మరి పేర్లు అయితే చాలామంది చెప్పాలని ఉంది కానీ మరి టైం లేదు కాబట్టి నేను పేర్లు చెప్పడం దయచేసి ఏమనుకోదు. అందరూ కూడా మీ అందరూ కూడా నా జీవితంలో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా నా మనసులో నిలిచిపోతారండి. మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అని సడన్గా నా మనసులో వెళ్తున్న వ్యక్తి ఎవరంటే గాజుగాజు విష్ణుప్రకాశరావు గారు. చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన వాచి షాప్ అండి. ఆ వాచి షాప్కి మా నాన్నగారు వెళ్తుంటే ఎప్పుడన్నా కూడా ఇవ్వండి, నాకు పరిచయం కూడా లేదు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితి ఈ రోజు నేను 2,000 కడితేనే కానీ నాకు బిఎడ్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు మరి 2,000 రూపాయలు కావాలంటే నేను ఆయనకి పరిచయం కాదు, మా నాన్నగారి ద్వారా నేను ఎప్పుడన్నా వాచి షాప్కి వెళ్ళాను. వెంటనే 2,000 రూపాయలు తీసి ఇచ్చి ముందు అప్లికేషన్ తీసుకో, నాకు రేపు ఎప్పుడైతే లేదు నాన్నగారు వచ్చాకంటే ఆ 2,000 రూపాయలు తీసుకుని వెళ్ళి బిఎన్ఆర్ కాలేజ్ బిఎడ్ కాలేజ్లో ఆ 2,000 చెల్లించి అప్లికేషన్ తీసుకుని అప్లై చేయడం జరిగింది. సరే అప్లై చేశాను. తర్వాత మా నాన్నగారు వచ్చారు కానీ ఆ రోజుల్లో టీచర్ చేయాలో మీకు తెలియదు కదా మనకి. వెంటనే చేయించడం కష్టమైంది. అప్పుడు మరి ఇంకొక వ్యక్తి దగ్గర అంటే నా క్లాస్మేట్ ఉంది ఆయన. యాక్చువల్గా ఈరోజు ఆయనకి నేను సన్మానం చేయాలి. దురదృష్టవశాత్తు ఒక 2 నెలల క్రితమైన ఈ లోకానికి వచ్చే పేరు చల్ల కనకరాజు గారు. అదే మనందరికీ తెలిసిన క్లాస్మేట్. ఆ కనకరాజు గారి దగ్గరికి వెళ్ళి నేను కావాలని ఇలా డబ్బులు మరి ఒక ఆయన దగ్గర తెచ్చా నేను ఆయనకి ఇవ్వాలి, అది మాడిపోతుంది అంటే పాపం ఆయన వెంటనే ఆ డబ్బు తీసి ఇవ్వడం, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఈ విశ్వప్రకాశ్ గారికి ఇవ్వడం జరిగింది. సరే తర్వాత ఫీజు కట్టాలి, ఇంకా డబ్బులు కావాలి. అప్పుడు మా అమ్మగారు నా గాజులు పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టి తీసుకోమంటే ఆ గాజులు బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తీసుకుని ఫీజు కట్టడం జరిగింది. తర్వాత మా నాన్నగారు ఆ లోన్ క్లియర్ చేయడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఎంత కూడా ఉండాలి. సో ఫస్ట్ బ్యాచ్ బిఎడ్ అనేది మన దర్శనంగా చెప్పారు. ఫస్ట్ బ్యాచ్ బిఎడ్ అందరూ కూడా ఇంచుమించుగా సుమారుగా అందరూ హెచ్ఎంస్ గాను ఎంఈఓ గాను రిటైర్ అయ్యారు. అంత స్టాండర్డ్స్ మాకు ఇచ్చారండి. ఈ స్టేజ్ మీద అడుగు పెట్టగానే మొట్టమొదటి ఫోను మా బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ చేసినాడు కృష్ణదారి గారి దగ్గర నుంచి వచ్చింది. అది మరింత ఆనందం కలిగింది. మా గురువు గారి ఆశీస్సులు స్టేజ్ మీదకి రాగానే అన్నారు. ఇంకా చెప్పాలనుకుంటున్నాను రావట్లేదు. సరే ఇప్పుడు అందరూ చాలా చెప్పారు రవివర్మ ఇది ఏది అని. ఇదంతా కూడా ఒక వ్యక్తి గురించి మనం మంచిగా చెప్పాలంటే అంత మంచి మనసు మనలో ఉన్నప్పుడే మనం చెప్పగలం. లేకపోతే ఎక్స్ప్రెషన్ చెప్పడం ఆహం అడ్డు వస్తుంది. ఈ గురించి నేను చెప్పడానికి నాకంటే వీళ్ళు ఎంత గొప్పవాడు అని ఆహం అడ్డు వస్తుంది. కానీ అలా కాకుండా మీరందరూ మనస్ఫూర్తిగా మీ ఆశీస్సులు అందించినందుకు కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తుంది. నేనే గొప్ప వ్యక్తిని కాదండి, మీరందరూ గొప్పవారు కాబట్టి నన్ను గొప్పవాడిగా మీరు చెప్పడం జరిగింది. అంతేదా మీరందరికీ కూడా మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ ప్రారంభం తీసుకుంటే డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అది మాకు ఫౌండేషన్ పడిందే అక్కడ. ఆ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం అంటే బిఎడ్ అయిన వెంటనే ఏం చేయాలి 84 మాకు ఎగ్జామ్స్ ఇంకా విచిత్రం ఏంటంటే 84లో మాకు డిసెంబర్లో ఎగ్జామినేషన్స్ అయ్యాయండి. నోటిఫికేషన్ వచ్చింది. అయితే మాకు ఎగ్జామినేషన్స్ అయినాయి, ఇంకా రిజల్ట్ రాలేదండి. సరే అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ కొట్టుకొచ్చి మాకు ఇవ్వండి, మిమ్మల్ని పరీక్ష అలౌ చేస్తాం అన్నారు. సరే జనవరిలో ఎగ్జామినేషన్స్ అయినాయి.
మార్చిలో రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కరెక్ట్గా వైజాగ్లో తెచ్చుకుని పట్టుకెళ్ళి అప్లికేషన్స్ అక్కడితో పాటు సబ్మిట్ చేస్తాం. తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. మేలో ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ పంపిస్తూ చిన్న కండిషన్ పెట్టాడు. మేము నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎవరికైతే ఫలితాలు వచ్చినాయో వాళ్ళు మాత్రమే అర్హులు. ఆ ఒక్క పాయింట్తో మా అర్హత కోల్పోయామండి. మరి ఈ రోజున ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాబోయే వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు, కానీ ఆ రోజున అన్నీ వచ్చినా మేము అవకాశాన్ని కోల్పోయాం. ఆ అవకాశాన్ని కోల్పోవడం నాకు ఒక రకం మంచిది. ఏం చేస్తుంటే డిఎన్ఆర్లో పనిచేసే అవకాశం వచ్చింది. వెంటనే నేను జోలపాలెం కోటరాజు రంగరాజు గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాను. రంగరాజు గారు నాకు బీఎడ్ అయిందంటే 80 సబ్జెక్ట్ అన్నారు, మ్యాథమెటిక్స్ అని. అయితే నేను గెస్ట్ హౌస్కి వెళ్తాను, వెంటనే వచ్చి ఒక కోర్స్ ఖాళీగా ఉంది, వెంటనే అక్కడికి వచ్చాను. సరే వెంటనే నేను ఇంటికి వెళ్ళి సర్టిఫికేట్ కొడుకుని గెస్ట్ హౌస్కి రావడం జరిగింది. రోజు రంగరాజు గారు రావడం జరిగింది. అప్పుడు చాట్నీర్ అని చెప్పి కేరళ కూడా హింసంగా పనిచేస్తూ ఉంటారు. ఆవిడకి ఎక్కేసారు ఇంటర్వ్యూకి. చాలా మంది చూస్తున్నాను భోజనం వచ్చినందుకు. సరే అని చెప్పి వచ్చిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఏదో క్వశ్చన్స్ అడిగారు, చెప్పానండి. రంగరాజు గారు పెట్టాను, వీడి నెలలాళ్ళు టెస్ట్ చేయండి, ఈ నెలలాళ్ళు మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే చేతిలో నెల జీతం పెట్టి పంపేయండి, వెళ్ళిపోదు, నీకు నెలకు 600 ఇస్తారంట. ఇంకా ఎంత ఆనందం అంటే 600 జీతం. అప్పుడు వెంకటేశ్వర కానీ ఎన్నికలు 150 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 600 రూపాయలు జీతం చాలా బాగుంది అనుకున్నాం. అయితే నెల కండిషన్ ఉంది. సరే మరి భగవంతుడి దయ వల్ల నెలలు కూడా మరి ఆ నిత్యమౌన స్టాఫ్ అవ్వడానికి సాటిస్ఫై అవ్వడంతో అక్కడ జాబ్ కంటిన్యూ అవ్వడం జరిగింది. సరే అంతా అయిపోయింది. ఏప్రిల్ నెల వచ్చింది. ఏప్రిల్ నెల వచ్చేటికి మళ్ళీ ఒక సినిమా వచ్చింది, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నామని. ఇదేంటని గౌరవం మళ్ళీ రంగరాజు గారి దగ్గర పరిగెట్టుకెళ్ళి ఏంటి సార్ మీరు ఎంత బాగుందన్నారు, మీరు టెర్మినేట్ చేస్తున్నారంటే అది పాలసీలో భాగం అంతే, అంటే నేనంతా చెప్పేవాళ్ళు కదా, అది ఏం లేదు, మళ్ళీ జూన్లో మళ్ళీ తీసుకుంటాం అని చెప్పడం జరిగిందండి. అప్పుడు జరిగే జూన్లో అప్పుడే కొత్తగా అప్గ్రేడ్ అయిందండి హై స్కూల్. ఆ హై స్కూల్లో అంతవరకు సీనియర్ టీచర్స్ అందరినీ ప్రైమరీకి పంపించి మమ్మల్ని హై స్కూల్ వేసుకోవడం జరిగింది. అప్పుడే మన హరిప్రసాద్ గారు కూడా నాతో పాటే హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంతా కూడా యూత్ బ్యాచ్, ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు, అందరూ కొబ్బరి చక్కగా చాలా బాగా అంతా ఒక టీం వర్క్ కింద అసలు ఇంకా మేము అందులో మమేకం అయిపోయాము. ఎందుకంటే టీచింగ్ అంటే ఏంటి అనేది అందులో అంత ఎంజాయ్ చేసినట్టు తల చేయలేదేమో కూడా. అంతలా మేము ఆ టీచింగ్ విషయంలో, ఆ పిల్లల విషయంలో ఇప్పుడు కూడా జీఎన్ఆర్ స్టూడెంట్స్ కూడా కనిపించారు నాకు, వాళ్ళు కూడా రావడం జరిగింది. ఒక భీమవరం రోడ్డు మీద వెళ్తుంటే కానీ నాకు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. ఎందుకంటే కనీసం ఒక 7 మంది డాక్టర్లు ఉన్నారు. అది అక్కడ హనుమాన్ ఉన్నాడు, దేవీ జిల్లేస్, అలాగే అనేక బట్టల షాప్లో ఉన్నాడు. ఎవరు ఇంకా ఫారిన్లో అయితే సమస్య లేదు అనుకుంటున్నారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒత్తిడి వల్ల కలుస్తూ ఉంటారు. అలా పొందే ఆనందం ఒక ఉపాధ్యాయుడికి లభిస్తుంది. అటువంటి ఆనందం నాకు లభించినంత భగవద్గీత కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఓపెన్ స్టూడెంట్స్ అంతా కనిపిస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాతో పనిచేసిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక టీం వర్క్ అని చేసినాడు. ఎక్కడ చేసినా సరే ఎప్పుడు కూడా పొరపచ్చాలు లేవు, అంతా చాలా హ్యాపీగా జరిగిందండి. అలాగే హెచ్ఎంగా వచ్చే కూడా మరి లీడర్షిప్ చెప్పుకోవాలంటే ముఖ్యంగా చెప్పాలంటే శ్రీలతాదేవి గారు. అసలు ఏ వర్క్ అయినా సరే వెంటనే కంప్లీట్ చేయడం, మాస్టర్ ఇది అవ్వాలని చూడడం కరెక్ట్గా చేసేయడం. అలాగే మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ఎవరి పైన వాళ్ళు చేస్తూ చాలా చాలా చక్కగా నాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గొల్లపూడి హై స్కూల్ గురించి చెప్పాలని ఇందాక చెప్పానండి. నేను ఇటుపతి నుండి ఇంటి పోతే రాకూడదు నేను, కాకపోతే ఏమైందంటే డివిజన్ పరంగా అది నర్సాపురం డివిజన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ప్రపోజల్స్ అన్నీ కూడా డివిజనల్ ఆఫీస్ ద్వారా వెళ్ళాలి. మళ్ళీ దానికోసం తలుపు తిరగాలి, మళ్ళీ ఒక పెన్షన్ మళ్ళీ నర్సాపురం ఢిల్లీకి వెళ్ళాలి. దానికంటే భీమవరం వస్తే కానీ అన్ని భీమవరంలోనే ఉంటాయి కాబట్టి బాగుంటుందనే దృష్టిలో ఇష్టం లేకపోయినా, అంటే నీటితో మొదలైన ఇష్టం లేకపోయినా చాలా ఇష్టంతో మాత్రం గొల్లపూడిలో జాయిన్ అయ్యింది. ఇందాక చెప్పాను కాలగ్రహాలు కూడా. ఆ గొల్లపూడిలో కూడా చాలా అసలు 3 నెలలు పనిచేసిన ఇప్పుడు టీచర్స్ అంతలా చేయాల్సిన అవసరం లేదండి. నేను స్కూల్లో చేసిన సన్మానం అయితే అసలు ఇది నవ్వుతున్న విషయం కనిపించింది. ఒక బ్యాండ్ మేడంతో ఒక జెండాతో అసలు వర్ణించలేమండి. అంత చక్కగా స్టూడెంట్స్ సమక్షంలో వాళ్ళు రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మొత్తం 2 రోజులు ఆడే దగ్గర మొత్తం అంతా చూసుకుంటారండి. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొల్లపూడి శాఖ అందరికీ కూడా.
మరి సత్యనారాయణ గారు ఎక్కడో ఖమ్మం జిల్లా అక్కడి నుంచి ఆయన మా బిఎడ్ క్లాస్మేట్ అండి. మరి 40 సంవత్సరాల కింద బిఎడ్ చేసామంటే ఈ రోజుకి మరి అలా స్నేహం మాకు కొనసాగుతుందంటే అటు పక్కన బేగ్ గారు, మస్తాన్ బేగ్ గారు, వీళ్ళందరూ అంటే అంత దూరంతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చారంటే మరి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మరి పేర్లన్నీ చెప్పండి అంటే కృష్ణ దగ్గర ధర్మ గారు, అజయ్, సువర్ణేశ్వర గారికి, అలాగే మరి గీతాలక్ష్మి గారు ఉండదు, శ్రీలక్ష్మి ఇంకొకరి జమితని ఏమనుకుంది పేర్లన్నీ చెప్పండి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నాతో ఎంతో స్నేహంగా ఉంటుంది. వారికి విలువైన సలహాలు నాకు అందిస్తూ నన్ను ఈరోజు ఆనందంగా రిటైర్ అవ్వడానికి అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఏడుగురు పడు మా బాల్యమిత్ర పరిషత్, మేము 7 స్నేహితులు అండి. మొదట ఏదో మనం ఈ సమాజానికి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుని ఒక రోజు అందరూ కూర్చుని ఉండగా నెలకు ఒక 50 రూపాయలు చెప్తున్నాం. అందరూ కూడా ఎక్కడున్నా సరే ఒక 50 రూపాయలు పంపుతాం. ఆ రకంగా పంటని పెంపొందించి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తామని చెప్పి అలా 55 రూపాయలు చొప్పున ప్రతి నెల ఎక్కడున్నా సరే అందరూ పంపించడం. అదంతా మా షావుకర్ గారు శ్రీను వాడికి అప్ చెప్తే వాడు దాన్ని చక్కగా మొత్తానికి పెంచి ఆ అమౌంట్తో మా గ్రామం అంటే ఏలూరుపాడే, ఆ ఏలూరుపాడులో ఉన్న హాస్పిటల్కి కానివ్వండి, మేము చదువుకున్న స్కూల్స్కి కానివ్వండి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం. అలాగే ఎవరైనా బాగా లేని వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళ పిల్లల సమయంలో ఇవ్వటం, అలాంటి కార్యక్రమాలన్నీ ఒకరోజు తెలిసింది. ఈరోజు అప్లికేషన్ ఇస్తున్నారు, అప్లికేషన్ కావాలంటే 2000 రూపాయలు కట్టాలి. 2000 రూపాయలు కట్టిన వాళ్ళకే అప్లికేషన్. ఇదే లాస్ట్ డేట్ అన్నది. సరిగ్గా ఆ రోజు మా అమ్మగారు నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. 2000 రూపాయలు కట్టాలి. 1984 2000 అంటే సంబంధించిన కాదు. ఏం చేయాలి, ఇవాళ అప్లికేషన్ తీసుకోకపోతే మనం బిఎడ్ చదవడానికి అవకాశం లేదు అని సడన్గా నా మనసులో వెళ్తున్న వ్యక్తి ఎవరంటే జాజిరాజు విష్ణుప్రకాశరావు గారు. చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన వాద్య షాప్. ఆ వాద్య షాప్ మా నాన్నగారు వెళ్తూ ఉంటే ఎప్పుడన్నా కూడా ఇవ్వండి, నాకు పరిచయం కూడా లేదు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితి, ఈరోజు నేను 2000 కడితేనే కానీ నాకు బిఎడ్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉండదు, కాబట్టి ఈరోజు మరి 2000 రూపాయలు కావాలంటే నేను ఆయనకి పరిచయం కాదు, మా నాన్నగారి ద్వారా నేను ఎప్పుడన్నా వాద్య షాప్కి వెళ్ళాను. వెంటనే 2000 రూపాయలు తీసి ఇచ్చి ముందు అప్లికేషన్ తీసుకో, నాకు రేపు ఎప్పుడైతే దిగాను లేదు నాన్నగారు వచ్చాక అంటే ఆ 2000 రూపాయలు తీసుకుని వెళ్ళి డిఎన్ఆర్ కాలేజ్ బిఎడ్ కాలేజ్లో ఆ 2000 చెల్లించి అప్లికేషన్ తీసుకుని అప్లై చేయడం జరిగింది. సరే అప్లై చేశాను. తర్వాత మా నాన్నగారు వచ్చారు, కానీ ఆ రోజుల్లో టీచర్ చేయడం మీకు తెలియదు కదా మనకి. వెంటనే చేయించడం కష్టమైంది. అప్పుడు మరి ఇంకొక వ్యక్తి దగ్గర అంటే నా క్లాస్మేట్ అండి ఆయన. యాక్చువల్గా ఈరోజు ఆయనకి నేను సన్మానం చేయాలి. దురదృష్టవశాత్తు ఒక 2 నెలల క్రితం అయినా ఈ లోకానికి వచ్చే పేరు చాలా కనకరాజు గారు. అదే మనందరికీ చూస్తుంది కదా క్లాస్మేట్. ఆ కనకరాజు గారి దగ్గరికి వెళ్ళి నేను కావాలని ఇలా డబ్బులు మరి ఒక ఆయన దగ్గర తెచ్చాను, నేను ఆయనకి ఇవ్వాలి, అది మాడిపోతుంది అంటే పాపం ఆయన వెంటనే ఆ డబ్బు తీసి ఇవ్వడం, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఈ విష్ణుప్రకాశ్ దగ్గరికి ఇవ్వడం జరిగింది. సరే తర్వాత ఫీజు కట్టాలి, ఇంకా డబ్బులు కావాలి. అప్పుడు మా అమ్మగారు నా గాజులు పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టి తీసుకోమంటే ఆ గాజులు బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తీసుకుని ఫీజు కట్టడం జరిగింది. తర్వాత మా నాన్నగారు ఆ లోన్కి చేయడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఫస్ట్ బ్యాచ్ బిఎడ్ అనేది మా దర్శన గారు చెప్పారు. ఫస్ట్ బ్యాచ్ బిఎడ్లో అందరూ కూడా ఇంచుమించుగా సుమారుగా అందరూ హెచ్ఎంస్ గాను ఎంఈఓ గాను రిటైర్ అయ్యారు. అంత స్టాండర్డ్స్ మాకు ఇచ్చారండి. ఈ స్టేజ్ మీద అడుగు పెట్టగానే మొట్టమొదటి ఫోను మా బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ చేశాను. కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చింది. అది మరింత ఆనందం కలిగింది. మా గురువు గారి ఆశీస్సులు స్టేజ్ మీద రాగానే అన్నారు. ఇంకా చెప్పాలనుకుంటున్నాను, రావట్లేదు. సరే, ఇప్పుడు అందరూ చాలా చెప్పారు రవివర్మ ఇది ఏది అని. ఇదంతా కూడా ఒక వ్యక్తి గురించి మనం మంచిగా చెప్పాలంటే అంత మంచి మనసు మనలో ఉన్నప్పుడే మనం చెప్పగలం. లేకపోతే ఎక్కువ వచ్చిన చెప్పడం ఆహం అడ్డు వస్తుంది. ఈ రోజు నేను చెప్పడానికి నాకంటే వీళ్ళు ఎంత గొప్పవాడు అని ఆహం అడ్డు వస్తుంది. కానీ అలా కాకుండా మీరందరూ మనస్ఫూర్తిగా మీ ఆశీస్సులు అందించడానికి కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తుంది. నేనే గొప్ప వ్యక్తిని కాదని, మీరందరూ గొప్పవారు కాబట్టి నన్ను గొప్పవాడిగా మీరు చెప్పడం జరిగింది. అంతేదా మీరందరికీ కూడా మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ ప్రారంభం తీసుకుంటే
డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అసలు మాకు ఫౌండేషన్ పడిందే అక్కడ. ఆ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం అంటే బిఎడ్ అయిన వెంటనే ఏం చేయాలి, 84 మాకు ఎగ్జామ్స్. ఇంకా విచిత్రం ఏంటంటే 84లో మాకు డిసెంబర్లో ఎగ్జామినేషన్స్ అయ్యాయండి. నోటిఫికేషన్ వచ్చింది. అయితే మాకు ఎగ్జామినేషన్స్ అయినాయి, ఇంకా రిజల్ట్ రాలేదండి. సరే అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ కొట్టుకొచ్చి మాకు ఇవ్వండి, మిమ్మల్ని పరీక్ష అలౌ చేస్తాం అన్నారు. సరే జనవరిలో ఎగ్జామినేషన్స్ అయినాయి, మార్చిలో రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కరెక్ట్గా వైజాగ్లో తెచ్చుకుని పట్టుకెళ్ళి అప్లికేషన్స్ అక్కడితో పాటు సబ్మిట్ చేస్తాం. తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. మేలో ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ పంపిస్తూ చిన్న కండిషన్ పెట్టాడు. మేము నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎవరికైతే ఫలితాలు వచ్చినాయో వాళ్ళు మాత్రమే అర్హులు. ఆ ఒక్క పాయింట్తో మా అర్హత కోల్పోయామండి. మరి ఈ రోజున ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాబోయే వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు, కానీ ఆ రోజున అన్నీ వచ్చినా మేము అవకాశాన్ని కోల్పోయాం. ఆ అవకాశాన్ని కోల్పోవడం నాకు ఒక రకంగా మంచిది. ఏం చేద్దంటే డిఎన్ఆర్లో పనిచేసే అవకాశం వచ్చింది. వెంటనే నేను భీమవరం గోల్పాలెం బోర్డా రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాను. రంగారావు గారు నాకు బిఎడ్ అయిందంటే 80 సబ్జెక్ట్ అన్నారు, మ్యాథమెటిక్స్ అని. అయితే నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను. వెంటనే వచ్చి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, వెంటనే అక్కడికి వచ్చాను. సరే వెంటనే నేను ఇంటికి వెళ్ళి సర్టిఫికేట్ కొడుకుని గెస్ట్ హౌస్ రావడం జరిగింది. లోపల రంగారావు గారు రావడం జరిగింది. అప్పుడు చాట్లీర్ అని చెప్పి కేరళ కూడా హితంగా పనిచేస్తూ ఉంటారు. ఆవిడకి ఎక్కేస్తారు ఇంటర్వ్యూకి. చాలామంది చూస్తున్నాను, భోజనాలు వచ్చినాను. సరే అని చెప్పి వచ్చిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఏదో క్వశ్చన్స్ అడిగారు, చెప్పానండి. రంగారావు గారు పెట్టాను, వీడి నెలలాళ్ళు టెస్ట్ చేయండి, ఈ నెలలాళ్ళు మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే చేతిలో నెల జీతం పెట్టి పంపేయండి, వెళ్ళిపోదు, నీకు నెలకు 600 ఇస్తారన్నారు. ఇంకా ఎంత ఆనందం అంటే 600 జీతం. అప్పుడు వెంకటేశ్వర కానీ ఎన్నికలు 150 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 600 రూపాయలు జీతం చాలా బాగుంది అనుకున్నాం. అయితే నెల కండిషన్ ఉంది. సరే మరి భగవంతుడి దయ వల్ల నెలలు కూడా మరి ఆ నిత్యమౌన స్టాఫ్ అవ్వడానికి సాటిస్ఫై అవ్వడంతో అక్కడ జాబ్ కంటిన్యూ అవ్వడం జరిగింది. సరే అంతా అయిపోయింది. ఏప్రిల్ నెల వచ్చింది. ఏప్రిల్ నెల వచ్చేటికి మళ్ళీ ఒక సినిమాకు వచ్చింది, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నామని. ఇదేంటంటే గౌరవం మళ్ళీ రంగరాజు గారి దగ్గర పరిగెత్తుకెళ్ళాం. ఏంటి సార్ మీరు ఎంత బాగుందన్నారు, మీరు టెర్మినేట్ చేస్తున్నారు ఏంటంటే అది పాలసీలో భాగం అంతే, అంటే నేనే అంత మరి చెప్పేవాళ్ళు కదా, అది ఏం లేదు, మళ్ళీ జూన్లో మళ్ళీ తీసుకుంటాం అని చెప్పడం జరిగిందండి. అప్పుడు జరిగే జూన్లో అప్పుడే కొత్తగా అప్గ్రేడ్ అయిందండి హై స్కూల్. ఆ హై స్కూల్లో అంతవరకు ఉన్న సీనియర్ టీచర్స్ అందరినీ ప్రైమరీకి పంపించి మమ్మల్ని హై స్కూల్ వేసుకోవడం జరిగింది. అప్పుడే మన హరిప్రసాద్ గారు కూడా నాతో పాటే హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంతా కూడా యూత్ బ్యాచ్, ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు, అందరూ కొబ్బరి చక్కగా చాలా బాగా అంతా ఒక టీం వర్క్ కింద అసలు ఇంకా మేము అందులో మమేకం అయిపోయాము. నిజంగా టీచింగ్ అంటే ఏంటి అనేది అందులో అంత ఎంజాయ్ చేసినట్టు తర్వాత చేయలేదేమో కూడా. అంతలా మేము ఆ టీచింగ్ విషయంలో, ఆ పిల్లల విషయంలో ఇప్పుడు కూడా డిఎన్ఆర్ స్టూడెంట్స్ కూడా కనిపించారు నాకు, వాళ్ళు కూడా రావడం జరిగింది. ఒక భీమవరం రోడ్డు మీద వెళ్తుంటే కంటే నాకు కలిగే ఆనందం మామూలుగా ఉంటుంది. ఎందుకంటే కనీసం ఒక 7 మంది డాక్టర్లు ఉన్నారు. అది అక్కడ హనుమాన్ ఉన్నాడు, దేవి జ్యువెలర్స్, అలాగే అనేక బట్టల షాప్లో ఉన్నాడు. ఏమన్నా ఇంకా ఫారెన్లో అయితే సమస్య లేదు, అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యక్తుల వల్ల కలుస్తూ ఉంటారు. అలా పొందే ఆనందం ఒక ఉపాధ్యాయులకి లభిస్తుంది. అటువంటి ఆనందం నాకు లభించినందుకు భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కోపల్ స్టూడెంట్స్ అంతా కనిపిస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాతో పనిచేసిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక టీం వర్క్ అని చేసినాడు. ఎక్కడ చేసినా సరే ఎప్పుడు కూడా పొరపచ్చాలు లేవు, అంతా చాలా హ్యాపీగా జరిగిందండి. అలాగే ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మరి నీటి తప్ప చెప్పుకోవాలంటే ముఖ్యంగా చెప్పాలంటే శ్రీలతాదేవి గారు. అసలు ఏ వర్క్ అయినా సరే వెంటనే కంప్లీట్ చేయడం, మాస్టర్ ఇది అవ్వాలని చూడడం చక్కగా చేసేది. అలాగే మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ఎవరి పైన వాళ్ళు చేస్తూ చాలా చాలా చక్కగా నాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గొల్లపూడి హై స్కూల్ గురించి చెప్పాలని ఇందాక చెప్పాను. నేను ఇటుపతి నుండి ఇంటి పోతే రాకూడదు నేను, కాకపోతే ఏమైందంటే డివిజన్ పరంగా అది నర్సాపురం డివిజన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత రిటైర్ అయిన తర్వాత మన పెన్షన్ ప్రపోజల్స్ అన్నీ కూడా డివిజనల్ ఆఫీస్ ద్వారా వెళ్ళాలి. మళ్ళీ దానికోసం తలుపు తిరగాలి, మళ్ళీ ఒక పెన్షన్ మళ్ళీ నర్సాపురం వెళ్ళాలి. దానికంటే భీమవరం వస్తే కనుక అన్ని భీమవరంలోనే ఉంటాయి కాబట్టి బాగుంటుందనే దృష్టిలో ఇష్టం లేకపోయినా, అంటే నీటితో మొదలైన ఇష్టం లేకపోయినా చాలా ఇష్టంతో మాత్రం మొదలు జాయిన్ అయ్యింది.
ఇందాక చెప్పాను కాలగ్రహాలు కూడా. ఆ గొడవలగూడలో కూడా చాలా అసలు ఏదైనా 3 నెలలు పనిచేసిన ఇప్పుడు టీచర్స్ అంతలా చేయాల్సిన అవసరం లేదు. నిన్న స్కూల్లో చేసిన సన్మానం అయితే అసలు ఏదో నవ్వుతున్న విషయం అనిపించింది. ఒక బ్యాండ్ మేడంతో ఒక జెండాతో అసలు వర్ణించలేమండి. అంత చక్కగా స్టూడెంట్స్ సమక్షంలో వారు ఏదైనా ఫంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మొత్తం 2 రోజులు చాలా దగ్గరుండి మొత్తం అంతా చూసుకుంటారండి. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవి శాఖ అందరికీ కూడా. మరి సత్యనారాయణ గారు ఎక్కడో ఖమ్మం జిల్లా, అక్కడి నుంచి ఆయన మా బిఎడ్ క్లాస్మేట్ అండి. మరి 40 సంవత్సరాల కింద బిఎడ్ చేసామంటే ఈ రోజుకి మరి అలా స్నేహం మాకు కొనసాగుతుందంటే అక్కడ పక్కన బేగ్ గారు, మస్తాన్ బేగ్ గారు, వీళ్ళందరూ అంటే అంత దూరంతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చారంటే మరి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మరి పేర్లన్నీ చెప్పలేము అంటే కృష్ణ దగ్గర ధర్మ గారు, అజయ్ సోనేశ్వర గారికి, అది మరి గీతాలక్ష్మి గారు ఉండదు, ఇంకొకరి జమిజన్ ఏమనుకోవచ్చు పేర్లన్నీ చెప్పలేను. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నాతో ఎంతో స్నేహంగా ఉంటుంది. వారికి విలువైన సలహాలు నాకు అందిస్తూ నన్ను ఈరోజు ఆనందంగా రిటైర్ అవ్వడానికి అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఏలూరుపడు మా బాల్యమిత్ర పరిషత్, మేము 7 స్నేహితులు అండి. మొదట ఏదో మనం ఈ సమాజానికి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుని ఒక రోజు అందరూ కూర్చున్నట్టుగా నెలకు ఒక 50 రూపాయలు చెప్తున్నాం. అందరూ కూడా ఎక్కడున్నా సరే ఒక 50 రూపాయలు పంపుతాం. ఆ రకంగా పంటని పెంపొందించి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తామని చెప్పి అలా 55 రూపాయలు చొప్పున ప్రతి నెల ఎక్కడున్నా సరే అందరూ పంపించడం. అదంతా మా షావుకర్ గారు శ్రీను వాడికి అప్ చెప్తే వాడు దాన్ని చక్కగా మొత్తానికి పెంచి ఆ అమౌంట్తో మా గ్రామంలో అంటే ఏలూరుపడి, ఆ ఏలూరుపడిలో ఉన్న హాస్పిటల్కి కానివ్వండి, మేము చదువుకున్న స్కూల్స్కి కానివ్వండి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం. అలాగే ఎవరైనా బాగా లేని వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళ పిల్లల సమయంలో ఇవ్వటం, అలాంటి కార్యక్రమాలన్నీ మేము చేయగలిగాము అంటే అది కేవలం శ్రీమతి కృష్ణవేణి దంపతుల నోముల పండగ మంతెనవారి వంశవృక్షానికి పుణ్యఫలంగా సంస్కృతనామ సంవత్సర శ్రావణ మాస బహుళ త్రయోదశి అనగా 17/8/1963 సంవత్సరమున జన్మించారు శ్రీ మంతెన రవివర్మ గారు. ప్రాథమిక మాధ్యమిక విద్యను ఏలూరుపాడు నందు, మాధ్యమికోన్నత ఉన్నత విద్యతో పాటుగా ఉపాధ్యాయ విద్యను టిఎన్ఆర్ కళాశాల భీమవరంలో పూర్తి చేసి ఎంఏ ఫిలాసఫీ, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఈడి పట్టాలను సాధించిన నిత్య విద్యాహాలికుడు శ్రీ రవివర్మ గారు. అమృతకర, గణిత రత్నాకర, తండ్రి బాటను అనుసరిస్తూ తండ్రి మాటను ఆచరిస్తూ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఉద్యోగ పర్వంలో 2/7/1985 నుండి 25/12/1986 వరకు టిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొమరాడ కట్టావారిపాలెంలో ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయునిగా ఆదర్శ భావాలతో మహోన్నత లక్ష్యాలతో ఉద్యోగ ప్రయాణం ఆరంభించి 26/12/1986 నుండి 14/7/1986 వరకు కట్టావారి పాలెంను జ్ఞాన పట్టాలెక్కించి ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయునిగా 15/7/1988 నుండి 9/5/2000 వరకు పాలకవేడేరులో పుష్కర కాలం పాటు తన బోధనతో పురస్కారాలు పొందినాయి. గణిత పాఠశాల సహాయకులుగా ఉద్యోగోన్నతి పొంది 10/5/2000 నుండి 3/7/2019 వరకు కోపెళ్లను జ్ఞానవల్లిగా, చదువుల తల్లిగా, మహదేవపట్నాన్ని విజ్ఞాన రాట్నంగా మార్చ ఎకిమీరుగా మేధో సామ్రాజ్యాన్ని పరిపాలించి ప్రథమోపాధ్యాయునిగా ఉద్యోగోన్నతి పొంది 4/7/2019 నుండి 31/5/2025 వరకు నీటి తిప్పను గొప్పగా, విద్యా తిప్పగా, అందరికీ మెప్పుగా నిలబెట్టి 1/6/2025 నుండి 31/8/2025 అనగా ఉద్యోగ విరమణ చేయించిన నేటి వరకు వల్లల కోడేరులో విద్యార్థుల ఆశల ఈడేరు వరకు, ఆ కోడేరులో విద్యార్థుల ఆశల ఈడేరు వరకు ఈడేరే విధంగా బోధన చేసి తరగని కీర్తిని సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రవివర్మ గారు. అనురాగ దాంపత్యమా, ఆత్మీయ సాంగత్యమా, ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న ఆర్యోక్తికి నిదర్శనం వారి వైవాహిక బంధం. నాతి చరామి మన వివాహ సమయంలో చెప్తారు, అంటే ఆమెను అతిక్రమించి నేనేమీ చేయను అని. నాతి చరామి అంటూ అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రపంచానికి చాటి ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా నిలిచిన శ్రీ రవివర్మ వెంకటలక్ష్మి కుమారి దంపతుల సంసార వృక్షానికి 2 అమృత ఫలాలు. అది వాళ్ళ అమ్మాయి పేరు మనశ్రీ, హిమతేజశ్రీ. ఆ అమృత ఫలాలు
ప్రేమ మనస్విగా వెంకటేశ్వరరావుని చేపట్టగా, స్నేహ హేమ తేజస్విగా అఖిల్ వాళ్ళ అబ్బాయి అల్లుడు పేరు స్నేహ హేమ తేజస్విగా అఖిల ప్రణయ జగత్తును తిలకించి ఐశ్వర్య కృతికులై కన్నవారి కవులు సాకారం చేసిన చిరంజీవులు. కరణేశు మంత్రి మనం చెప్తారు, భోజేశు మాత కరణేశు మంత్రి రూపేత లక్ష్మి క్షమ్యా దరిద్రి అని. అలాగా కరణేశు మంత్రి అన్నట్టుగా అన్న చందంగా భర్తకు అన్ని అంశాలలో సాధర్మచారిణిగా నిలిచి జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా ఉద్యోగంలో కూడా సమభాగంగా నిలిచిన ఆదర్శ సతి శ్రీమతి వెంకటలక్ష్మి కుమారి గారు. అందుకే వారి దాంపత్యం రవివర్మ కుంచె నుండి చాలు వారిన లక్ష్మీ కళాశోభిత రమణీయ కమనీయ చిరస్మరణీయ చిత్రం. అందుకే వారు దాంపత్యం రవివర్మ కుంచె నుండి జాలువారిన లక్ష్మీ కళాశోభిత రమణీయ కమనీయ చిరస్మరణీయ చిత్రం. 40 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో విద్యార్థుల మనోపలకాలపై చైతన్య గీతాలను సద్గుణ భావాలను లిఖించి వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేసి విద్యాసు బృందాలను వ్యాపింపజేసి తమ జీవితాన్ని భావి భారత పౌరులకు అంకితం చేసి నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న శ్రీమతి రవివర్మ శ్రీమతి వెంకటలక్ష్మి కుమారి దంపతుల శేష జీవితం క్షణక్షణం ఆనంద వీక్షణం కావాలని, ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని భగవంతుడు కోరుకుంటూ చివరిగా మంతిన రవివర్మ లక్ష్మీ కుమారి అని 12 అక్షరాలతో రాసినటువంటి అక్షరమాల వాళ్ళ యొక్క ప్రథమాక్షరాలుగా వారి పేరును తీసుకుని మొదటి అక్షరం మంతిన. మంజులము మంగళము నీయుగలము, మంజులము మంగళము నీయుగలము, తెలి మంచు హృదయాల ప్రియ సమాగమము. మంజులము మంగళము నీయుగలము, తెలి మంచు హృదయాల ప్రియ సమాగమము. నందనము వందనము నీ శిష్యానుబంధనము, నందనము వందనము నీ శిష్యానుబంధము. రమ్యమై రత్నమై నిరంతర యత్నమై, రమ్యమై రత్నమై నిరంతర యత్నమై. విఖ్యాతినొందిన విజ్ఞాన గోత్రమై, విఖ్యాతినొందిన విజ్ఞాన గోత్రమై వసుత గర్వించు ప్రతిభ శోభించు నిర్మల మనోహర మధుర బోధన. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అలాగే పెద్దలు రామకృష్ణరాజు గారు కూడా ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ పెద్దలందరూ కోడేరు ఉన్నత పాఠశాల సిబ్బంది శ్రీ రవివర్మ వెంకటలక్ష్మి కుమారి గారి దంపతుల్ని దుస్సాలువాతో అలాగే పుష్పమాలలతో నూతన వస్త్రాలతో అలాగే సన్మాన పత్రంతో సత్కరిస్తున్నారు. అలాగే మన రవివర్మ గారి మాతృమూర్తి పెద్దలన్నట్టుగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్ర ఆయుష్యేంద్రియే. ఎందుకంటే శతవసంతాల పాటు ఈ యొక్క జీవితం ఈనాడు మహాకవి చెప్పినట్టుగా ఎన్నెన్నో జన్మల బంధం వారిది మీది అన్నట్టుగా ఈ బంధం చిరకాలం ఇలాగే ఉండాలని, ఈ అనుబంధం ఎంతో మందికి ఆదర్శవంతం కావాలని కోరుకుంటూ
తదుపరి కేఎన్ఆర్ దైవరమ్మ గారి కుటుంబ సభ్యులు అమ్మాయిలు అల్లుళ్ళు అందరూ కూడా ఒకసారి వేరే వద్ద రాసుకుని కోరుతున్నాం.
కోడేరు కోడేరు ఉన్నత పాఠశాల హెచ్ఎంసి భాషగాని గారు, అలాగే ఉపాధ్యాయ సిబ్బంది రవివర్మ గారిని సత్కరిస్తున్నారు. విశ్వాలువాతో అలాగే చిరు జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. దంపతులు సత్కరిస్తున్నారు. అలాగే పెన్షన్స్ అసోసియేషన్ గోపాలరాజు గారు, అలాగే జగన్నాథపురం ఉన్నత పాఠశాల ఆంజనేయ వర్మ గారు, అలాగే కుమ్మటివల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమ్మటివల్లి హెచ్ఎం గారు, దేవరత్నం గారు, అలాగే వేంద్ర ఎంవి రమణ గారు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వేంద్ర ఉన్నత పాఠశాల, దుస్సాలువాతో చిన్నమీరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే వారి దంపతులు రవివర్మ గారి దంపతుల్ని సత్కరిస్తున్నారు. అలాగే రవివర్మ గారిని సత్కరిస్తున్నారు. రవివర్మ గారి దంపతుల్ని విశ్వాలతో అలాగే ఫలాలతో సత్కరిస్తున్నారు. శేషుల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, అలాగే నాగేశ్వరరావు గారు. అలాగే అందరూ కూడా శ్రీ రవివర్మ గారి దంపతుల్ని ముఖ్యంగా పుష్పమాలతో పాటుగా పుష్ప కిరీటాన్ని ఇద్దరికి కూడా ధరింపజేశారు. అలాగే దుస్సాలువాతో
గజమాలతో ఇంతవరకు మన మామూలుగా చెప్పి నిజంగా గజమాలతోనే సత్కరిస్తున్నారు. ఆ దంపతులిద్దరినీ కూడా నభూతో నభవిష్యతి అన్నట్టుగా హితుడు అంటే మంచివాడు, హితము కోరేవాడు, స్నేహితుడు అంటే స్నేహం ద్వారా మంచి కోరేవాడు. అటువంటి స్నేహితులు ఆ బాలిమిత్ర బంధువుల తరపున శ్రీ రవివర్మ గారి దంపతుల్ని ఘనంగా సత్కరిస్తున్నారు. ఓకే ఓకే ఇలా చూడండి. ఓకే 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 సహోపాధ్యాయుడు సుధీర్ గారు ప్రస్తుతం గొలవాని తిప్ప ఉన్నత పాఠశాల గణితోపాధ్యాయులు వారు రవివర్మ గారి దంపతులను సత్కరిస్తున్నారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, అలాగే మన వెస్ట్ గోదావరి డిస్టిక్కి ప్రఖ్యాత వ్యాఖ్యాత అయిన పెద్దిరాజు గారు మన రవివర్మ గారిని సన్మానిస్తున్నారు. మరి మణి నువ్వు పక్కన